శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో నిజజ్యేష్ఠ బహుళ పంచమి ఆదివారం 5/7/2026 తేదీ నుండి నిజజ్యేష్ఠ బహుళ ద్వాదశి శనివారం 11/7/2026 వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితి గతులను అనుసరించి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను ఆయా రాసులకు అవసరమైనటువంటి పరిహారాలను తెలుసుకుందాం. దీనిలో భాగంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని, ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన పర్వాల గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠమాసం కృష్ణపక్షం పంచమి తిథి ఉదయం 9:56 వరకు, అనంతరం షష్ఠి. శతభిష నక్షత్రం మధ్యాహ్నం 12:35 వరకు, అనంతరం పూర్వభద్ర నక్షత్రం. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన రోజులు పర్వాల గురించి పరిశీలించినట్లయితే జూలై 6వ తేదీ సోమవారం అనగా రేపటి నుండి పునర్వసు కార్తె ప్రారంభం. జూలై 10వ తేదీ శుక్రవారం నాడు స్మార్త ఏకాదశి. జూలై 11వ తేదీ శనివారం నాడు వైష్ణవ మాధవ ఏకాదశి. ఇక ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే రవి మిథున రాశి యందు సంచారం, చంద్రుడు కుంభ మీన మేష వృషభ రాశుల యందు సంచారం, కుజుడు వృషభ రాశి యందు సంచారం, బుధుడు 7వ తేదీ ఉదయం 10:45 నుండి వక్రగతుడై కర్కాటక రాశి యందు సంచారం, బృహస్పతి కర్కాటక రాశి యందు, శుక్రుడు సింహరాశి యందు సంచారం, శని మీనరాశి యందు సంచారం, రాహు కుంభరాశి యందు, కేతువు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాసుల ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి గ్రహస్థితి పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి వ్యయస్థానంలో శని, లాభస్థానంలో రాహు, ద్వితీయ స్థానంలో కుజుడు, చతుర్థ స్థానంలో బృహస్పతి సంచారం, తృతీయ స్థానంలో రవి సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి మేషరాశి వారు ఈ వారంలో శ్రమకు తగినటువంటి ఫలితాలు అందుకుంటారు. చేసేటటువంటి ప్రతి పని కూడా ప్రణాళికాబద్ధంగా చేస్తారు. మాట విషయంలో పొదుపు పాటిస్తారు. అనవసరమైనటువంటి విషయాలకు వీలైనంత వరకు దూరంగా ఉంటారు. సమీప వ్యక్తులు చెప్పేటటువంటి విషయాలను శ్రద్ధగా గ్రహిస్తారు. సలహాలు, సూచనలు అవసరమైన వరకు మాత్రమే అమలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. నిర్మాణ రంగాల్లో ఉన్నటువంటి వారి కృషి ఫలిస్తుంది. ఆశించినటువంటి లాభాలు గడించగలుగుతారు. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఈ వారంలో ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశి స్త్రీలకు చాలా అనుకూలమైనటువంటి వారం అని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో ఏర్పడేటువంటి మనస్పర్ధలు తొలగిపోతాయి. అదేవిధంగా ఆర్థిక లబ్ధి చేకూరేటటువంటి అవకాశం ఉన్నది. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సమయపాలన తప్పనిసరిని గ్రహించాలి. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా పనిచేసి ఆశించినటువంటి ఫలితాలను చక్కగా రాబట్టుకోగలుగుతారు. విదేశీయానం, విదేశీ విద్యల కోసం, ప్రవేశాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారి ప్రయత్నాలు ఈ వారంలో సానుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాల విషయంలో ముందడుగు పడేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ రాశి వారి గణపతి స్తోత్ర పారాయణ చేయటం, నవగ్రహ ప్రదక్షిణ చేసినట్లయితే మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కుజుడు, లాభస్థానం యందు శని, దశమ స్థానం యందు రాహు, ద్వితీయ స్థానంలో రవి, తృతీయ స్థానంలో బృహస్పతి. ఈ గ్రహ సంచారం వలన ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో కొంత తడబాటు ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. అనవసరమైనటువంటి నిర్ణయాల వల్ల తలకు మించిన భారం మోయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. తనకు మారిన ధర్మం చేసేటటువంటి అవకాశాలు కూడా ఈ వారంలో ఉన్న గ్రహస్థితి సూచిస్తుంది. అనవసరమైనటువంటి విషయాలకు వీలైనంత వరకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాల విషయంలో ప్రయత్నం చేస్తున్న వారికి కొంత గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారాల విషయాల్లో విస్తరణ కార్యక్రమాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి పెట్టుబడులు కొంత మందగించేటటువంటి అవకాశం కనబడుతుంది. ఈ రాశి విద్యార్థులు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని అందుకుంటారు. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా విద్యా విషయంలో తీసుకునేటటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో రాసినటువంటి ఆ పరీక్షల తాలూకు ఫలితాలు కొన్ని ఈ వారంలో వచ్చి ఆనందాన్ని కలిగించేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కుటుంబ వ్యవహారాల విషయంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కోసం ప్రయత్నం చేస్తారు. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడి ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఆ సమస్యలు సమసిపోయేటటువంటి అవకాశం ఉన్నది. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయడంతో పాటు దుర్గా అమ్మవారి దర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రవి, వ్యయస్థానం యందు కుజుడు, తృతీయ స్థానం యందు కేతువు, అదేవిధంగా దశమ స్థానం యందు శని సంచారం వలన కుటుంబ వ్యవహారాలు తలకు మించినవిగా ఉంటాయి.
కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు మీకు మరింత భారంగా అనిపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తుల వ్యవహారంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. లోగడ చేసుకున్నటువంటి ఒప్పందాలకు కట్టుబడి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులకు పెట్టుబడుల విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. బ్యాంకులు, ప్రభుత్వ సంస్థల నుండి రావాల్సినటువంటి ఆర్థిక లబ్ధి చేకూరేటటువంటి అవకాశం కనబడుతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఉన్నటువంటి ప్రతికూలతలు తొలగిపోతాయి. సహోద్యోగులతో మరింత సఖ్యతగా మెలిగి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను చక్కగా పూర్తి చేయగలుగుతారు. ఉన్నతాధికారుల దృష్టిలో పెడతారు. వారి నుండి ప్రత్యేకమైనటువంటి ప్రశంసలతో పాటు కొన్ని కీలకమైనటువంటి బాధ్యతలు కూడా చేపట్టేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రాశి మహిళలకు కొద్దిపాటి అనారోగ్య సూచనలు ఉన్నాయి. అనవసరమైనటువంటి ఆలోచనలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలకి ఏమాత్రం తావు ఇవ్వకుండా ఉంటేనే ఈ వారం అనుకూలమైనటువంటి రీతిలో రోజులు గడిచేటటువంటి పరిస్థితి కనబడుతుంది. సంతాన విషయంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. భవిష్యత్ అవసరాల నిమిత్తం పొదుపు చేసేటటువంటి ప్రయత్నాన్ని కూడా ఈ మిథున రాశి వారు ఈ వారంలో చేసే అవకాశం కనబడుతుంది. ఈ రాశి వారు కాలభైరవాష్టక పారాయణ చేయడంతో పాటు శివదర్శనం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి జన్మ రాశి యందు బృహస్పతి, బుధుడు, శుక్రగ్రహాల సంచారం, జయస్థానం యందు రవి, లాభస్థానం యందు కుజుడు, అదేవిధంగా భాగ్యస్థానంలో శని సంచారం, ద్వితీయ స్థానంలో కేతు, అష్టమ స్థానంలో రాహు సంచారం. దీని వలన ఆర్థిక, కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. దీర్ఘమైనటువంటి ఆలోచనలతో సతమతమవుతారు. ఈ రాశి వారు ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అనవసరమైన ప్రయాణాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. వారాంతంలో ఊహించినటువంటి ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. అనవసరమైనటువంటి చికాకులు ఎక్కువగా ఉంటాయి. మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో కూడా మాట పడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పని భారం అనేది కొంత అదనంగా ఉంటుంది. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు అందుతాయి, కానీ అది మీకు సుఖదుఖాలు రెండు సమానంగా ఉన్నట్టుగా అనుకూల ప్రతికూలతలు రెండు కూడా ఆ సమాచారంలో ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. దైవ ధ్యానంతో ఎక్కువ సమయాన్ని గడిపేటటువంటి ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సమీప వ్యక్తులతో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను పంచుకొని వారి నుండి ముఖ్యమైన సలహాలు, సూచనలు గ్రహించి మార్గదర్శనాన్ని కూడా వారి నుండి స్వీకరిస్తారు. అదేవిధంగా మీ ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల రోజువారీ చేసేటటువంటి పనుల నుండి కొంత విరామాన్ని తీసుకొని విశ్రాంతిని కూడా స్వీకరించేటటువంటి అవకాశం కనబడుతుంది. లక్ష్మీ నరసింహ స్తోత్ర పారాయణ చేయడంతో పాటు శ్రీరామ దర్శనం, హనుమత్ దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను కర్కాటక రాశి వారు పొందగలుగుతారు. సింహరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కేతువు, సప్తమ స్థానంలో రాహు, అష్టమ స్థానంలో శని, అదేవిధంగా వ్యయ స్థానంలో బుధ, గురు, శుక్ర గ్రహాల సంచారం, లాభస్థానంలో రవి గ్రహ సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఆలోచించేటటువంటి ఆలోచనలకు కార్యరూపాన్ని ఇస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారాన్ని చుడతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను చాకచక్యంగా అధిగమిస్తారు. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు చాలా లాభసాటిగా సాగుతాయి. అదేవిధంగా ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వార్తలు అందుకోగలుగుతారు. అదేవిధంగా కార్యాలయాల్లో ఉన్నటువంటి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోగలుగుతారు. స్థాన మార్పులు అవకాశం చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అదేవిధంగా సమీప వ్యక్తులకు సంపూర్ణ సహాయ సహకారాలను అందించి కీలకమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తారు. బంధువులు, స్నేహితుల గృహాల్లో జరిగేటటువంటి శుభకార్యాలకు ఆహ్వానాన్ని అందుకుంటారు. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు నడుంగట్టి ముందుండి ఆ కార్యక్రమాలు నడిపించేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి లాభాలు వెల్లువగా వచ్చేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ రాశి విద్యార్థులకు అనుకూల ప్రతికూలతలు రెండు సమానంగా ఉంటాయి. మెరుగైనటువంటి ఫలితాలను అందుకోవడానికి ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి శ్రమ కాకుండా మరింత పరిశ్రమ చేయవలసినటువంటి అవసరం ఉందని గ్రహించాలి. ఈ రాశి మహిళలకు ఆర్థిక లబ్ధి చేకూరేటటువంటి అవకాశం కనబడుతుంది. ఊహించినటువంటి ప్రయాణాలు, ఆత్మీయులతో కలయిక ఉండేటటువంటి సూచనలు ఈ గ్రహస్థితిని బట్టి మనకి తెలుస్తున్నాయి. ఈ రాశి వారు దుర్గా అమ్మవారి స్తోత్రపారాయణ చేయడంతో పాటు గణపతి దర్శనం, గణపతి స్తోత్రపారాయణ వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను అందుకోగలుగుతారు. కన్యరాశి. ఈ రాశి వారికి వ్యయ స్థానం యందు కేతువు, 6వ స్థానంలో చంద్రరాహుల కలయిక, 7వ స్థానంలో శని, అదేవిధంగా లాభస్థానంలో బుధ, గురు, శుక్ర గ్రహాల సంచారం, దశమ స్థానంలో రవి సంచారం వలన సంకల్ప సిద్ధి మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ప్రణాళికలు అమలు చేయడంలో మీరు విజయవంతం అవుతారని చెప్పవచ్చు. భవిష్యత్తును కొంత ఊహించినట్లుగా రాబోయేటటువంటి ఇబ్బందులను తెలుసుకుని తగిన రీతిలో జాగ్రత్తలు పడేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా ద్యోతకమవుతుంది.
విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. జీవిత భాగస్వామితో ఏర్పడ్డటువంటి అభిప్రాయ భేదాలు మనస్పర్ధలు సమసిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత సాధించడానికి కీలకమైనటువంటి ప్రయత్నం చేస్తారు. మీ కొన్ని నిర్ణయాలకు కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు అందుతాయి. సంకల్ప సిద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు మీకు సానుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనం చేసేటటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. వృత్తిలో ఆశించిన మేరకు మంచి సత్ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఉద్యోగాల్లో ఉన్నటువంటి ప్రతికూలతలను చాకచక్యంగా మీరు పరిష్కరించుకొని ముందడుగు వేసేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. బదిలీలు పదోన్నతులకు సంబంధించినటువంటి మీ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ రాశివారు హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, ఆంజనేయ స్వామి దర్శనం, రామరక్షా స్తోత్ర పారాయణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి. ఈ రాశి వారికి లాభస్థానంలో కేతు సంచారం, అదేవిధంగా దశమ స్థానంలో బృహస్పతి బుధ శుక్రగ్రహాల సంచారం, 9వ స్థానంలో రవి సంచారం, అష్టమ స్థానం యందు కుజగ్రహ సంచారం వలన ఆలోచనలు అదుపులో లేనటువంటి స్థితిలో ఉంటాయి. అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువ చేస్తారు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. నిద్రలేమి, ఆహార విషయంలో సమయపాలన మీకు కొంత ఇబ్బందిగా మారేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో చిన్న చిన్న సమస్యలు తలెత్తినా అవి చాలా తాత్కాలికమని చెప్పవచ్చు. వాటిని చాకచక్యంగా మీరు అధిగమిస్తారు. పెద్దల నుండి ముఖ్యమైన సలహాలు సూచనలు గ్రహిస్తారు. కుటుంబ సభ్యులతో ఏర్పడినటువంటి అభిప్రాయ భేదాలు అవి సమసిపోయేటటువంటి అవకాశం కనబడుతుంది. జీవిత భాగస్వామి సహకారం మీకు కొన్ని కార్యక్రమాలను పూర్తి చేయడానికి పరిపూర్ణంగా లభిస్తుంది. సంతానానికి సంబంధించినటువంటి విజయం మీకు ఆనందాన్ని ఇచ్చే పరిస్థితి ఉంది. విదేశీ యానం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారి ప్రయత్నాలు ఈ వారంలో ముందుకు సాగేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు పని భారం కొంత తగ్గుతుంది. మీరు సిద్ధం చేసుకున్నటువంటి ప్రణాళికలను బట్టి మీ నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసి ఆశించినటువంటి ఫలితాలను రాబట్టుకోగలుగుతారు. వ్యాపారస్తులకు పెట్టుబడుల విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. భాగస్వాములతో ఏర్పడినటువంటి అభిప్రాయాలు సమస్యపోయేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ రాశి మహిళలకు సర్వత్రా అనుకూల సమయం అని చెప్పవచ్చు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ముందుకు సాగే సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి వారు నవగ్రహ ప్రదక్షిణ చేయడంతో పాటు దుర్గా అమ్మవారి దర్శనం వల్ల మరిన్ని అనుకూల మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అర్థాష్టమ స్థానం అనగా 4వ స్థానంలో రాహు, 5వ స్థానంలో శని, 7వ స్థానంలో కుజుడు, 8వ స్థానంలో రవి సంచారం వలన ఆస్తుల క్రయ విక్రయాల్లో అనవసరమైనటువంటి చికాకులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆర్థిక విషయాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక క్రమశిక్షణ లోపించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. మీ చిత్తశుద్ధి, అంకితభావం మీరు ఆశించినటువంటి ఫలితాలను మీకు తెచ్చిపెడుతుంది. మీ మంచితనం మీకు ఆయుధంగా మారుతుంది. కొన్ని విషయాల్లో రాబోయేటువంటి ఇబ్బందులను ముందుగా గ్రహించి జాగ్రత్త పడతారు. సమీప వ్యక్తుల సహాయ సహకారాల వల్ల కీలకమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ప్రయాణాలు అనుకోని రీతిలో ఉండే పరిస్థితి కనబడుతుంది. అనవసరమైన ప్రయాణాల వల్ల మీ మీద కొంత ఒత్తిడి ఉండే సూచనలు కూడా కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సేవా కార్యక్రమాల్లో మీ వంతు పాత్ర పోషిస్తారు. బంధుగృహాల్లో జరిగేటటువంటి శుభకార్యాలకు హాజరవుతారు. వాటిని ముందుండి నడిపించే పరిస్థితి కూడా ఉంటుంది. వారాంతంలో ఊహించినటువంటి రీతిలో ఖర్చులు భారంగా అనిపించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కోర్టు వ్యవహారాలు, పంచాయతీలు మీకు అనుకూలమైనటువంటి రీతిలో ఉంటాయి. ఎవరైతే మీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులను మీరు అనుకుంటారో వారి సహాయ సహకారాలతోనే కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఆశించిన ఫలితాలను చక్కగా రాబట్టుకోగలుగుతారు. ఈ రాశివారు మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించడానికి శివస్తోత్ర పారాయణ చేయడంతో పాటు శివ దర్శనం, నవగ్రహ ప్రదక్షిణ చేయాలి. ధనుర్రాశి. ఈ రాశి వారికి 4వ స్థానంలో శని, 7వ స్థానంలో రవి, 8వ స్థానంలో బుధ బృహస్పతి శుక్రగ్రహాల సంచారం, అదేవిధంగా 3వ స్థానంలో రాహుగ్రహ సంచారం. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. కొన్ని వ్యవహారాల్లో చాలా మొండిగా వ్యవహరిస్తారు. సమీప వ్యక్తులతో ఊహించినటువంటి రీతిలో అభిప్రాయ భేదాలు ఏర్పడే పరిస్థితి కనబడుతుంది. కుటుంబంలో సఖ్యత ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాల్లో మాట పట్టింపు ఏర్పడ్డా వాటిని మీరు ప్రయత్నపూర్వకంగా సమసిపోయేలాగా చేస్తారు. అనవసరమైనటువంటి వివాదాలు కొంత భారంగా అనిపించినా వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా మీరు ముందడుగు వేసే పరిస్థితి కనబడుతుంది. కార్యస్థానంలో ఉన్న ప్రతికూలతలు తొలగిపోతాయి. సహోద్యోగులు సహకరిస్తారు. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చక్కగా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో కొంత తడబాటు ఉన్నప్పటికీ వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా మీరు అనుకున్నటువంటి టార్గెట్ని చక్కగా ఛేదించగలిగేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కుటుంబ
సభ్యుల నుండి కొన్ని కీలకమైనటువంటి విషయాలు తెలుసుకుంటారు. ఈ రాశి మహిళలకు పుట్టింటి నుండి ముఖ్యమైన వార్తలు అందేటటువంటి పరిస్థితి కనబడుతుంది. బంగారము ఆభరణాలు కొనుగోలు చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. రోజువారీ ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. చేసేటటువంటి పని మీద మనస్సు సంలగ్నం చేయాలి. లేనందువల్ల చిన్న చిన్న సమస్యలు తలెత్తేటటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఈ రాశి వారు శివ దర్శనం చేయడంతో పాటు కాలభైరవాష్టక పారాయణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందడంతో పాటు కార్యసిద్ధిని కామ్యసిద్ధిని పొందగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి అష్టమ స్థానం యందు కేతుగణ సంచారం, సప్తమ స్థానం యందు బుధ బృహస్పతి శుక్రగ్రహాల సంచారం, 6వ స్థానంలో రవి సంచారం, 2వ స్థానంలో రాహు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. శారీరకంగా ఎక్కువ విశ్రాంతిని కోరుకుంటారు, కానీ అది ఎండమావిలో నీరులాగా అనిపిస్తుంది. మానసికంగా ఎంతో వ్యగ్రతకు గురవుతారు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటటువంటి నిరుద్యోగులకు ఈ వారంలో కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉండే పరిస్థితి కనబడుతుంది. విదేశీ యానం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. అదేవిధంగా దైవ దర్శనం చేస్తారు. ఆత్మీయమైనటువంటి వ్యక్తులతో కలయిక ఉంటుంది. వారితో కొన్ని విషయాలను చర్చించి వారి నుండి ముఖ్యమైనటువంటి సూచనలు కూడా గ్రహించే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఒక కీలకమైన సమాచారం అందే పరిస్థితి కనబడుతుంది. ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ అవసరం. జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు. వారి సలహాలు సూచనలతో ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం మకర రాశి వారికి ఈ వారంలో ఉన్న గ్రహస్థితిని బట్టి సూచింపబడుతుంది. ఈ రాశివారు లక్ష్మీ స్తోత్ర పారాయణ, కనకధారాస్తవ పారాయణ, అదేవిధంగా గణపతి దర్శనం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. కుంభరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రాహువు 7వ స్థానంలో, కేతువు 6వ స్థానంలో, బుధ బృహస్పతి శుక్రగ్రహాల సంచారం వలన చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఊహించినటువంటి రీతిలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్లే సూచనలు కనబడుతున్నాయి. మీ ఆలోచనలు సత్ఫలితాలను ఇవ్వనటువంటి స్థితి ఉంటుంది. కొన్ని వ్యవహారాలను మీరు ముందుగా ఊహించలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎవరైతే మీకు అనుకూలమైన వ్యక్తులు అనుకుంటారో వారి నుండే కొన్ని వ్యతిరేకమైనటువంటి ఆ కార్యకలాపాలు జరిగే పరిస్థితి మీ మనస్తాపానికి కారణమవుతుంది. చిన్న చిన్న ఇబ్బందులే పెద్దవిగా అనిపిస్తాయి. అదేవిధంగా పనిభారం మీకు మరింత ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రాశి ఉద్యోగులు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను పూర్తి చేయడానికి మరింతగా శ్రమించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వ్యవహార విషయంలో మాత్రం మీరు ఊహించిందే జరుగుతుంది. మీకు విజయం మీరు సాధిస్తారని చెప్పవచ్చు. కానీ కొన్ని ఇంతకుముందు ఏవైతే సులభంగా తేలిగ్గా పూర్తి చేసినటువంటి పనులు ఉంటాయో వాటిని పూర్తి చేయడానికి మరింతగా మీరు శ్రమ పడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తేటటువంటి అవకాశం కనబడుతుంది. వారి ప్రవర్తన కొంత ఇబ్బందికరంగా ఉండడం వల్ల మీరు మనస్తాపానికి గురయ్యేటటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ రాశి వారు దుర్గా అమ్మవారి దర్శనం చేయడంతో పాటు దుర్గా స్తోత్ర పారాయణ, రాహు ప్రీతిగా మినుములు దానం చేయడం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. మీనరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు శని సంచారం, వ్యయ స్థానం యందు రాహుగ్రహ సంచారం, 3వ స్థానంలో కుజుడు, 4వ స్థానంలో రవి సంచారం, 5వ స్థానంలో బుధ బృహస్పతి శుక్రగ్రహాల సంచారం. దీని వలన ఆలోచనల విషయంలో స్పష్టత లోపిస్తుందని చెప్పవచ్చు. చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆందోళన చెందుతారు. సమీప వ్యక్తులతో కొన్ని వ్యవహారాల విషయంలో పంచుకున్నప్పటికీ కూడా వారు చెప్పేటటువంటి మాట పెడచెవిని పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల ఆశించిన ఫలితాలు రాకపోగా చేసేటటువంటి ప్రయత్నాలు బెడిసికొట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. విలువైనటువంటి వస్తువుల విషయంలో మరింత జాగరూకతగా వ్యవహరించాలి. విలువైన వస్తువులు చేజార్చుకుండేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. కార్యస్థానంలో చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని గమనిస్తూ మీరు అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి ఉందని గ్రహించాలి. ఎవరైతే మీ నుండి సహాయ సహకారాలు పొందినటువంటి వ్యక్తులు ఉన్నారో వారే మీకు వ్యతిరేకంగా పావులు కదిపేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి తగిన రీతిలో జాగ్రత్తలు తీసుకోవాలి. బంధువుల గృహాలకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. వారి సూచనలు కొన్ని వ్యవహారాల్లో మీరు గ్రహించే పరిస్థితి కూడా ఉంది. కొన్ని ముఖ్యమైనటువంటి వేడుకలకు, సమాజంలో ప్రతిష్టాత్మకంగా జరిగేటటువంటి కార్యక్రమాలకు మీరు ఆహ్వానాన్ని అందుకునేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రాశి వారు గోశాలను సందర్శించడంతో పాటుగా నవగ్రహ స్తోత్ర పారాయణ వల్ల మరిన్ని మెరుగైన అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహ స్థితి గతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల ఫలితాలు. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి ఫలితాల్లో అనుకూలమైన ఫలితాలని ఏమనుకుంటున్నామో అవన్నీ మరింత అనుకూలంగా, ఏవైతే ప్రతికూలంగా మనం భావన చేస్తున్నామో పరమాత్మ అనుగ్రహం వల్ల అవి కూడా అనుకూలంగా ఉండాలని ఆశిస్తూ అందరికీ సమస్త శుభాలను
పరదేవత ప్రసాదించాలని శ్రీమాత శ్రీచరణాలకు సాంజలిబద్ధంగా నమస్కరిస్తూ స్వస్తి.